నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. సాధారణ ఎన్నికలను తలపిస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు అనేక మంది కూడా విస్తృతమైనటువంటి ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అటువంటి నేపథ్యంలో ధర్మ సమాజ్ పార్టీ దూసుకెళ్తా ఉంది ప్రచారంలోని. గ్రాడ్యుయేషన్లు అందరినీ కూడా కలుస్తూ తమకు ఓటు హక్కును వేయాలంటూ అభ్యర్థిస్తున్నటువంటి తీరు అందరినీ కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కూడా చెప్తా ఉంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అభ్యర్థి అయినటువంటి దుర్గాప్రసాద్ మహారాజ్ మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, వారికి ఉన్నటువంటి ప్రత్యర్థులు ఎవరు ఉన్నారు, మరి వీరికి ఏమైనా ఓట్లు పడతాయా లేదా, అన్ని విషయాలు కూడా ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఏ విధంగా ఉంది మీ ప్రచార శైలి, ఏ విధంగా ఉంది, మీకు గ్రాడ్యుయేషన్ నుంచి ఆదరణ లభిస్తుందా, ఎటువంటి ఆదరణ లభిస్తుంది, ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రచారం చేశారు? సార్, ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీలో ఉంది. అట్ ది సేమ్ టైం భారత రాజ్యాంగ విలువల్ని కాపాడాలనే దాంట్లో ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్సీ ధర్మయుద్ధానికి దిగింది. ఈ ధర్మయుద్ధంలో బరిగల దుర్గాప్రసాద్ మహారాజు పేరు 34 నియోజకవర్గాలలో మారుమోగుతుంది. ప్రతి హృదయంలో మాకు చోటు ఉన్నట్టుగా మాకు అనేక విషయాల పట్ల అనేక మందితోటి తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో సార్, భద్రాచలం నుంచి మొదలుకొని దేవరకొండ వరకు ఉన్నటువంటి భూభాగంలో ఇప్పటికే ఆల్మోస్ట్ మేము రాత్రింబవలు కష్టపడుతూ గ్రాడ్యుయేట్ ఉద్యోగస్తుల్ని, విద్యావంతుల్ని, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని అందరినీ ఆర్గనైజ్ చేస్తూ మేము పోతున్న క్రమంలో నిజమే కదా అసలు ఈ ఎన్నికలలో పోటీ చేయాల్సిన అర్హత వీళ్ళకొక్కరికే ఉంది అని యావత్ విద్యావంతుల లోకం మాట్లాడుకుంటుంది. మాకు ఫోన్ ద్వారా, మెసేజ్ల ద్వారా ఆశీర్వదిస్తూ చెప్తా ఉన్నారు సార్. చాలా ఆశాజనకంగా ఈసారి తెలంగాణ గడ్డ మీద ఒక విప్లవమే రాబోతుందన్నట్టుగా మేము ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా, ధైర్యంగా ఈ ఎన్నికల్లోకి వచ్చాం సార్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రావడానికి అసలు కారణం ఏంటి? అసలు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తెచ్చినటువంటి కారణం పల్లా రాజేశ్వర్ రెడ్డే దీనికి అసలైన కారణం సార్. పోయినసారి పోటీ చేసినప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి ఓహోరావోరు రాజకీయాల్లాగా జనరల్ ఎలక్షన్ లాగా దీన్ని ట్రీట్ చేసి 100 కోట్ల రూపాయలు వెచ్చించి విద్యావంతుల మెదళ్ళని, ఉద్యోగస్తుల మెదళ్ళని, అసలు గ్రాడ్యుయేట్ ఎన్నికల్ని కూడా సాధారణ ఎన్నికలు మార్చినటువంటి పాపాత్ములు, దుర్మార్గులు ఆనాడు ఆ పనిచేసారు. అందులో పల్లా రాజేశ్వర్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి అనురాగ్ యూనివర్సిటీ నా పేదల కోసమే, నేను మొత్తం విద్యాలోకాన్ని బాగు చేయడానికే, నా జీవితమే దీనికోసం పెడుతున్నా, నన్ను గెలిపించండి అని చెప్పి అబద్ధపు మాటలు చెప్పి మొత్తం తప్పుడు గ్రాడ్యుయేట్ ఓటర్లను కూడా ఎక్కించుకొని లిస్టులోకి వాళ్ళకి అనుసంధానంగా ఉన్న మొత్తం ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న కాలేజీలలోకి పోయి మ్యాన్ప్లేట్ చేసి తయారు చేసుకున్నారు. కానీ నువ్వు సేవ చేసేది వదిలిపెట్టి ఈరోజు నీ డబ్బు సంపాదన కోసం, నీ రాజకీయ అవసరం అని నేను అంటలేను సార్. ప్రజలు ఎవరు కోరుకోలే దీనికి ఉప ఎన్నిక తీసుకురా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయండి ఏ ఒక్కడు కూడా అడగలే. మీ పార్టీ ఆదేశాలు కావచ్చు, లేకపోతే మీ పైత్యం కావచ్చు, లేకపోతే మీకు డబ్బు మీద ఉన్న యావ కావచ్చు, అటు ఉండంగానే మళ్ళీ ఇటు వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు కాబట్టి ఉప ఎన్నిక అనివార్యమైంది. అసలు ఇవాళ ప్రజల సొమ్మునంత సర్వనాశనం చేయడానికి ఈ ఎన్నిక తెచ్చినావు. నీకు ఇచ్చిన అవకాశానికి సేవ చేసుకోవచ్చు కదా. అంటే మీరు సేవ చేయడానికి రారు సార్, వీళ్ళు దోపిడీ చేయడానికే వస్తారు. మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళే దోపిడీ. మరి ఇంకో అభ్యర్థిని అప్పట్లోనే పెట్టి మరి అప్పుడే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఇటే ఉంటాను ఉండొచ్చు కదా. కాబట్టి ఉప ఎన్నిక కారకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆనాడు ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ టీఆర్ఎస్ తప్పిదేమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానంగా ఏ ఎన్నికల్లో రానటువంటి ప్రధానమైనటువంటి అంశం కేసుల అంశం ఇప్పుడు కీలకంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లోనే, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కీలకంగా మారింది. అసలు కేసులే కొలమానమా ఈ ఎన్నికలకు అనే చర్చ కూడా జరుగుతుంది సార్. మంచి పట్టభద్రుల సంబంధించినటువంటి ఎన్నిక ఇది. మంచి ప్రశ్న అడిగిరు సార్. ఇది సమాజానికి మొత్తం తెలియజేద్దాం. భారత రాజ్యాంగం ఇచ్చిన అవకాశం మేరకు ఈ దేశ పౌరుడై ఉంటే చాలు, ఈ దేశ పౌరసత్వం ఉండి భారత ఎన్నికల కమిషన్ చెప్తున్న పద్ధతి ప్రకారం వయసు ఉంటే చాలు, సేవ చేయాలనే గుణం ఉంటే చాలు, సమాజాన్ని మార్చుకుందాము, అధికార యంత్రాంగాన్ని అర్థవంతంగా ఆయా విభాగాలకు సంబంధించిన
పరిపాలన చేయించి అందిస్తే ఆ గవర్నెన్స్ కోసమే వచ్చే రాజకీయ నాయకుడే సమన్వయకర్త. కానీ ఇక్కడ మనోళ్ళు చాలా మంది పోటీ చేస్తున్న ఈ సందర్భంలో మరీ ఫులిష్నెస్గా నా మీద 70 కేసులు ఉన్నాయి, నా మీద 100 కేసులు ఉన్నాయి, అసలు కేసులలో ఎవడన్నా కొట్లాడిండా? ప్రమాణికమే అయ్యాయి. అసలు కేసులుంటేనే పోటీ చేయాలన్నంత దరిద్రపు మాటలు ఈ రాజకీయాల్ని దారి తప్పిస్తూ విద్యా వ్యవస్థ లోకాన్ని దారి తప్పిస్తున్నటువంటి సందర్భం. నేనేమంటున్నా అంటే కేసులుంటే అర్హత ఎట్లున్నట్టు సార్? ప్రభుత్వ యంత్రాంగాన్ని నీకు ఇచ్చినటువంటి రాజ్యాంగ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి ఏ హక్కులు అయితే రావట్లేదో దాని మీద ఫైట్ చేయడము, దానికి కేసులు ఎందుకు అవుతాయి, ఎందుకు పెట్టించుకోవాలి? అంటే రాజకీయాల ఒత్తిడితోటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక హైప్లోకి రావాలి, నా రాజకీయమే లైవ్లో ఉండాలనే ఒక నీచపు బుద్ధితోటి కేసులు 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 అని కేసులు పెట్టించుకునే సబ్జెక్టు తెస్తా ఉన్నారు. కేసులు అనేది ప్రామాణికం కాకూడదు, అసలు తప్పది. ఏమైనా ప్రజాస్వామ్య విలువలతోటి ప్రజాస్వామ్యంగా కాపాడాలనే గుణంతో సేవ చేయాలనేది రావాలి. దీనికి ఎలిజిబిలిటీ ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి. ఆయన ఈ దేశ పౌరుడై ఉండి సేవ చేసే గుణం ఉంటే అదే క్రైటీరియాని మేము సందర్భంగా కొత్త నిర్వచనాన్ని ఇస్తున్నాం సమాజానికి. సోకాల్డ్ ఫ్యాకల్టీలు కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష చేసిన, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అన్ని కేసులు అంటే విద్యార్థి లోకానికి ఏం చెప్తున్నారు? ఒకనాడు ఇదే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరామరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి నువ్వు చెప్తావా? తెలంగాణ ఉద్యమంలో ఒక ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ తిరిగిరు లోకం అంతా. ఆ భావోద్వేగానికి గురైపోయి ఏమి తెలియని అన్మెచ్యూరిటీ పిల్లలంతా మరణించిరు. ఇలా కేసులు అంటే అమ్మో కేసులు పెట్టించుకోవాలనేమో, గవర్నమెంట్ మీదకి పోలీసుల మీదకి ఉరకాలనేమో, వాళ్ళ గల్లాలు పట్టాలేమో అనే తప్పుడు సంకేతాలు ఇస్తా ఉన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు బాగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కేసులు లేకుండా స్వచ్ఛంగా రాజకీయాలు సమాజ మార్పు కోసం వచ్చే వాళ్ళే అసలైన నాయకత్వం, అసలైన అభ్యర్థులుగా ఈ సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ తరఫున అభ్యర్థిగా నేను ప్రకటిస్తున్నా. కేసులు అనేది ప్రామాణికం ఉండకూడదు. అసలు కేసులు ఉన్నాయంటేనే నువ్వు తప్పుదారి పట్టిస్తున్నట్టు. కేసులు లేకుండా రాజ్యాంగం ఏ విధంగా అవకాశాలు ఇచ్చిందో ఆ అవకాశాల ప్రకారం పోటీకి రావాలి, నీ విధి విధానాలు చెప్పాలి, నువ్వేం చేస్తావో, ఏం సాధిస్తావో, ఆ తర్వాత ఏ విధంగా సేవ చేస్తావో అనేది క్రైటీరియా తప్ప కేసులు అనేది నాన్ సెన్స్. అసలు కేసులు అనే మాట నాన్ సెన్స్ సార్. ఇక్కడి నుంచి అది బంద్ చేద్దాం. రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేషన్ ఎన్నికలు, విద్యావంతులకి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఇది సాధారణ ఎన్నికల కన్నా మించినటువంటి ప్రచారము ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది సార్. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సార్ ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మండలి సార్, కాన్స్టిట్యూషనల్ బాడీకి అనుబంధంగా పనిచేసే ఒక విభాగం. ఇందులో విద్యా వ్యవస్థ ఎట్లుండాలి, ఉద్యోగ భద్రత ఎట్లుండాలి, వాళ్ళ జీతభత్యాలు ఎట్లుండాలి, సమయానికి ఎట్లా ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చాలి అనేది ప్రత్యేక కేటగిరీ తోటి ప్రత్యేక విభాగంగా పనిచేస్తూ వాళ్ళ హక్కులు హరించబడొద్దు, వాళ్ళకు సకాలంలో అన్ని అందించాలి. ఒకవేళ అసెంబ్లీలో శాసనాలు చేసిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా ఆగిపోతే ఈ మండలి వాళ్ళు పెద్దల సభగా దాన్ని ఫైల్ తీసుకొని గవర్నర్ దగ్గర కూర్చొని ఇంప్లిమెంట్ చేయించే ఒక అథారిటీ వీళ్ళకు స్పెషలైజేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ విభాగం ఆగిపోవద్దు, ఆ విభాగంలో అది అందాలి, సేవ అందాలి. కానీ ఇందులోకి కూడా రాజకీయాలు ఎందుకు జొరబడుతున్నాయి సార్ అంటే దీని వెనుక మూలాలు మనం ఒకసారి సమాజానికి తెలియజేయాలి సార్. మా పార్టీలే ఉండాలి, మా పార్టీ చేతుల్లోనే ప్రతి రాజకీయం ఉండాలి అనే దుర్మార్గమైన ఆలోచనలకు దిగజారిపోయారు. కాబట్టి కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా ప్రతి ఎన్నికని కమర్షియల్ చేసి మానవ మెదళ్ళని విచ్ఛిన్నం చేసి అర్ధరహితంగా ఉండేటట్టు చేసి అర్థం కాకుండా చేసి ఈ రాజకీయాలు మొత్తం వాళ్ళే వశీకరణ చేసుకోవాలి. కాబట్టి ప్రతి దాంట్లోకి జరగబడతారు సార్. అది ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎన్నికలైనా, మిగతాదైనా. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది. చదువుకున్న వాళ్ళ ఆ సందర్భానికి ఆ పాలనా విభాగంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని సేవ చేయాలనేది ఒక ప్రత్యేక విభాగము. ఆ విభాగానికి సేవ చేసే వాళ్ళే రావాలి తప్ప ఆ రాజకీయంలో మోసం చేసి మళ్ళీ ఇళ్ళ మోసం చేయడానికి వచ్చేది మాత్రం ప్రజలు తిరస్కరిస్తారు. విద్యావంతులు ఈసారి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దల సభ కాబట్టి పెద్దలే రావాలంటున్నారు. అసలు ఏంటి పెద్దల సభ, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఏంటి అసలు? పెద్దలు అంటే సార్, పెద్దలు అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి నిర్వచనానికి మరి నేను ఇస్తున్న నిర్వచనం ఇది సరిపోతుంది అనుకుంటున్నా సార్. పెద్దలు అంటే 100 కేసులు పెట్టుకోవాలనా, ముసలోడు అయి ఉండాలనా, అన్ని పార్టీలు అటు ఇటుగా తిరిగి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఎక్కడైతే అవసరం తీరుతుందో అక్కడికి వచ్చి ఈ డెమోక్రసీని ధ్వంసం చేసేవాడే పెద్దరికమా? నేనేమంటున్నా అంటే పెద్దల సభకు బుద్ధున్నోడు రావాలి సార్, గుణం ఉన్నోడు రావాలి.
పెద్దల సభకు అనుభవంతోటి సామాజిక అంశాల రుగ్మతలని ఆ అప్ అండ్ డౌన్స్ని ఛేదించి వాళ్ళకు సేవ చేసే గుణముండి ఆస్తితో సంబంధం లేకుండా వ్యక్తిగత ఆశయం లేకుండా సమాజమే బాగుపడాలి, ఆ సందర్భం గొప్పగా తీర్చిదిద్దడానికి వచ్చేవాడే రావాలి తప్ప పెద్దల సభ అంటే కేసులు ఉంటే పోవాలనేది కాదు. అనుభవము, సామాజిక అనుభవము. ధర్మ సమాజ్ పార్టీ తరపున చెప్తున్నాము, సమాజంలో ఉన్న అంతరాల మీద, సమాజంలో ఉన్న సమస్యల మీద మాకు 15 సంవత్సరాలుగా అనుభవం ఉంది సార్. మా నాయకుడు సమాజంలో ఉన్నటువంటి మొత్తం సమస్యలు ఏంటి అని తెలుసుకొని వాటిని ఏ విధంగా సమాధానాలు సాధించుకోవాలి అని భూభాగం మొత్తం తిరిగిన వాళ్ళం. అందులో నేను మొదటి సీనియర్ కార్యకర్తగా సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నది కాబట్టే మేమే అందులో ఉండాలి తప్ప మీరు రాజకీయాల ముసుకేసుకొని అందులో కూడొచ్చి అక్కడున్న ఫండ్స్ను కూడా దోసుకొని పోవడానికి వస్తే మాత్రం అది పెద్దల సభ కాదు. అది ఆ పెద్దల సభకు మీరే రావాలన్న మాట మిగతా వాళ్ళని రానియకుండా చేసే అడ్డుగోడ లాంటిది. కాబట్టి మీ చేతుల్లోనే ఈ రాజకీయాలు ఉండాలనేది అనుకుంటారు కాబట్టి మా లాంటి వాళ్ళని ఛేదిస్తున్నాం. సమాజం ఇప్పుడు అర్థం చేసుకుంటుంది, ఆహ్వానిస్తుంది కూడా, మమ్మల్నే ఆహ్వానిస్తుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇవి ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. వారే మేమే గెలుస్తామంటూ ఒకరికొకరు చెప్తా ఉన్నారు. వారే ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు కూడా మేమే సమర్థులు అని అంటున్నారు, మీరేం కాదంటున్నారు. వాళ్ళ సమర్థులు కారని ఏ విధంగా చెప్పగలరు? ప్రధాన పక్ష పార్టీలు అనుకుంటున్న ఒకే వర్గ పాలక పక్షం రాజకీయ పార్టీలు. తెలంగాణ విద్యావంతులంతా, గ్రాడ్యుయేట్ ఓటర్లంతా, ఉద్యోగ విద్యావంతుల గ్రాడ్యుయేట్లంతా ఒక విషయాన్ని పసిగట్టాలి. ఒకే గూటి పక్షులు సార్ ఇప్పుడున్నోళ్ళు. కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ. ఏందా గూడు? ఒకప్పుడు ఈ ముగ్గురు బీజేపీలో పనిచేసిన వాళ్ళే. ప్రేమేందర్ రెడ్డి ప్రజెంట్ బీజేపీ వ్యక్తే, రాకేష్ రెడ్డి అదే ఇంటి నుంచి బయటకు వచ్చినోడే అవకాశాలు కావాలని. ఈ తీన్మారు మల్లయ్య అనేటోడు కూడా బీజేపీ పార్టీ నుంచే. తమ మీద కేసులు అయితే ఆనాడు ఇచ్చిన కలరింగ్ ఏంటంటే సమాజం ముందల నా మీద కేసులు అయినాయి, నాకు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని కాపాడుకోవడానికో లేకపోతే తన భార్య కోసమో అనే మాయ మాటలు కొన్ని చెప్పి అక్కడి నుంచి నేను ఈ కేసుల నుంచి బయటపడాలంటే తక్షణమే నేను బీజేపీలో చేరాలి. బీజేపీలో చేరాలని బీజేపీలో చేరి మళ్ళీ బీజేపీలో కూడా బీజేపీలో పెడుతున్న కుంపటి వాళ్ళందరికీ తెలిసి వీడు ఎక్కడున్నా ప్రమాదం అని వాళ్ళు కూడా వెళ్ళగొడితే మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ యూట్యూబ్ ఛానల్ తోటి అనేక రకాల విషయాలు పట్టుకొని దందా చేస్తుంటే ఆ దందాలో మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు దగ్గర తీసుకుందనేది మాకు ప్రశ్నార్థకం సార్. కాంగ్రెస్ కూడా ఈ విధంగా ఇళ్ళ తీసుకొని వీనికి రాజకీయ జీవితమే లేకుండా చేయడానికి వాళ్ళు కుట్రలు చేస్తారు అనేది కూడా మాకు అర్థమైంది. కానీ తీన్మారు మల్లయ్యకు బాగా డబ్బు వచ్చింది కదా, దాంతో ఇది గమనించలేకపోతున్నాడు. ఇప్పుడు రెడ్డిలంతా ఓడగొడతారని తెలుసు, తిట్టని మాట తిట్టిండు వీళ్ళందరినీ. అయినా నేను అందులోకి పోతే గెలుస్తా అనేది ఎట్లుంటుంది అంటే అమాయకంగా అది తెలిసా లేకపోతే అండర్స్టాండింగ్గా మొత్తంగా తీన్మారు మల్లయ్య అనేటోడు కూడా బీజేపీ. అంటే ఒకే గూటి పక్షులు ఈ మండలి ఎన్నికల మీదకి పోటీ చేయడం అనేది అర్హత లేదు వీళ్ళకి. ప్రజాస్వామ్యంలో 4 రాజకీయ పార్టీలు రావాలి, 4 రాజకీయ పార్టీలు చేసి వచ్చి వాళ్ళ వాదన చెప్పుకొని గెలుపుకో పోవాలి. అదేవిధంగా సార్ ఇంకా కొంతమంది ఇండిపెండెంట్ దాంట్లో మా వాళ్ళు కొంత అక్కడక్కడ ఎప్పుడు ఏ గూటికి పోవాలనో తెలియదు. కిరాయి కొంపకు పోయి 34 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసి వాళ్ళు ఏదో అంశం పట్టుకొని నెట్టేస్తే మమ్మల్ని అన్యాయం చేసిరని బయట మాట్లాడుకుంటారు. అట్లనే ఓ సోదరుడు ఉన్నాడు ఇప్పుడు ఇండిపెండెంట్ దాంట్లో. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ విషయాల పట్ల అవగాహన లేని వాళ్ళందరికీ సొంతిల్లు, మన వర్గాల కోసం సొంతిల్లు, సొంత రాజకీయ పార్టీని తయారు చేసుకున్నాం. ఈ పార్టీలోకి వచ్చి అద్భుతంగా మన వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించుకొని సేవ చేసుకుందానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగం వద్దనుకున్న ఆ గూటి పక్షులే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 3 బయలుదేరిరు. వీళ్ళని ఓడగొట్టడానికి వీళ్ళందరూ ఏకం కావాలి అని చెప్పి సందర్భంగా ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా మిమ్మల్ని అందరినీ తెలివిగా సీరియల్ నెంబర్ 11 పైన మొదటి ప్రయారిటీ ఓటేయాల్సిందిగా తెలియజేస్తున్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసుకునే పని విధానంలోకి మనం పోవాలి. మనం విఘ్నులం, విద్యావంతులం, అత్యంత జాగ్రత్తగా ఓటేయాలని మళ్ళొకసారి అందరికీ వేడుకుంటున్నా. ఒకటే సార్, ప్రధాన పార్టీలు అసలు రాజకీయాలు మొదటి నుంచి వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి అది నానుడిగా ఉంది సమాజంలో. దొంగల చేతుల్లోనే రాజకీయాలు ఉండడం అనేది దరిద్రం. నెంబర్ 1, డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇవ్వలేకపోవడమే
అసలు మీరు రాజకీయాలను ఛిద్రం చేస్తున్నారని మేము డిక్లేర్ చేస్తున్నాం. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్గా పిలుచుకుంటున్నాం. ఆ 3 వర్గాల చేతుల్లోనే ఉండడం అనేది ప్రధాన పాత్రదారులుగా ఉన్నని చెప్పుకుంటారు కదా సార్. ఇది తప్పు కాదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ప్రజల గొంతై ఉండాలిగా సార్. పాలకులే ప్రజలకు ప్రశ్నించే గొంతు అవుతారా సార్ ఎక్కడన్నా? ఇది చాలా అర్థం కాని మా వాళ్ళందరూ ఆకలితోటి ఉన్న ఇబ్బందులతోటి ఆ ఇరకాటంలో బతుకుతుంటారు కాబట్టి సమాజము, రాజకీయము, వ్యవహారము, పాలన ఏమైపోతుందో తెలియని స్థితికి నెట్టేయబడ్డారు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోలేరు సార్. నేనేమంటున్నా అంటే ప్రధాన ప్రతిపక్షాలు వాళ్ళు పాలకపక్షము, ప్రతిపక్షం లేనే లేదు, దేశంలో లేదు, ఈ రాష్ట్రంలో లేదు. ఇప్పుడు ప్రజల పక్షము, ప్రతిపక్షము, ప్రజల గొంతు, ప్రతిపక్ష గొంతు అనే పాత్ర ఈనాటికైనా మేము తయారు చేసుకున్నాము అని అంటే అది ధర్మ సమాజ్ పార్టీ. 90% ప్రజల యోగక్షేమాలను కాంక్షించి మా నాయకుడు ఈ పార్టీని తీసుకురావడం జరిగింది. ప్రజల పక్షం మేము, ఏకపక్షం వాళ్ళని డిక్లేర్ చేస్తున్నాం సార్. ఆ ముగ్గురిని కాదని అభ్యర్థులు, బలమైనటువంటి అభ్యర్థులు వారు కాదని మీకు ఎందుకు ఓటేయాలంటారు? సత్యం వైపు ఓటేయాలని మా ఆర్గ్యుమెంట్ సార్. ధర్మం వైపు ఓటేయాలని మా ఆర్గ్యుమెంట్ సార్. ఎమ్మెల్సీ ఎన్నికైనా అది ఇంకే ఎన్నికైనా, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఇంత పెద్ద భూభాగంలో రాజకీయాలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి కదా సార్. మరి మీకు ఇచ్చిన అవకాశాలకు ఇప్పటి వరకు ఏం చేసి పెట్టిరు? పాలన ఎంత గొప్పగా చేసిరు అనేది సమాజానికి అర్థమైతలేదా? ప్రతి రాజకీయ పార్టీ దోసుకున్నదేనా. ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ ఉద్యమం ఉర్రూతొలగించి వచ్చింది సార్. అందులో నుంచి కవిత గారు ఇలా జైల్లో ఉన్నారు సార్. ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఆమె పోరాటం చేసి జైల్లో ఉందండి? అంటే ఆమె జైల్లో ఉండడానికి కారణాలు ఏందని తెలుస్తుందిగా. అది లిక్కర్ స్కామో, సారా స్కామో అని తెలుస్తున్నది. నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. అది వద్దు అని చెప్పి కాంగ్రెస్ మళ్ళీ ప్రజల్ని ఏదో అడ్రస్ చేసి తప్పుడు వాగ్దానాలతోటి రాజ్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ పార్టీ కూడా ఏం చేస్తుంది? ఈ భూభాగం మొత్తంలో మా కంట్రోల్లోనే ఉండాలి, మొత్తం ఇది కాంగ్రెస్ కారిడారు, మా దగ్గర లేదన్నా 28 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఇందులో ఈ కారిడార్లో, కాబట్టి ఇది మేము కైవసం చేసుకోకపోతే ఎట్లా అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇక బీజేపీ ఏంటి? ఇది దేశం, ధర్మం. నేను అంటున్నా, ఇవాళ బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నా. దేశం, ధర్మం అని అంటే సార్, ఆ దేశంలో ఉన్న 90% ప్రజల బ్రతుకు బాగుండొద్దా? ఈ దేశం అంటే సమాన అవకాశాలు ఇవ్వొద్దా? ఈ దేశంలో పుట్టిన పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ నువ్వు తీర్చవా? అంటే దేశ పాలన అట్లా ఉంటుంది, రాష్ట్రాల పాలన ఇట్లుంటుంది. వీళ్ళు ముగ్గురు కలుపుకొని ఇంకొక రాజకీయాన్ని రానియకుండా చేస్తున్నారు. కాబట్టే ప్రజల పక్షాన మా రాజకీయ పార్టీ ప్రధాన రాజకీయ పార్టీగా మేము ఎమర్జ్ కాబోతున్నాం. తొందరలోనే ప్రజలందరూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మీకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు ఉంటారు? మీకు పోటీ ఎవరని భావిస్తారు? మేమైతే ఇప్పుడు అనుకుంటున్నాం సార్, ఉన్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ దీంట్లో అందరూ ఏకపక్షం, వాళ్ళు ఒకటే పక్షం. కానీ అందులో గవర్నమెంట్గా ఉన్నది కాబట్టి పూర్తిగా కాంగ్రెసే మాకు ప్రధాన ప్రత్యర్థిగా నేను భావిస్తూ ఉన్నాను సార్. ఎందుకు అనంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరులు సంపూర్ణంగా ఉన్నాయి. వాళ్ళు ఈ విద్యావంతుల లోకాన్ని కూడా మాయ చేసి గ్రాడ్యుయేట్ ఆలోచనను కూడా, అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆలోచన కూడా వాళ్ళ యొక్క అభిప్రాయానికి వాళ్ళని రానియకుండా అడ్డుగోడలు పెట్టి అనేక అవకాశాలు ఇస్తాము, అది ఇది చేస్తాము, మీకు ఇప్పుడే తక్షణమే 46 జీవో రద్దు చేసి మేము అమలు చేస్తాము అన్నంత కలరింగ్ ఇచ్చి వాళ్ళ ఓటు దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి ఆ ప్రధాన ప్రతిపక్షము అనుకుంటున్న ప్లేస్లో మేమే ఇగో దీనికి సమర్థులం అనుకుంటున్న వీళ్ళ ముగ్గురు మధ్యలో మేము ఆలోచిస్తుంది ఏంటంటే, మీరు ఏకపక్షం, ఒకే వర్గపక్షం, 3 పార్టీలు ఒకటే వర్గం, ఒకటే పక్షం సార్. మా చేతుల్లోనే రాజకీయాలని ఉండాలి, ఉంచుకుంటామని అండర్స్టాండింగ్ రాజకీయాలు ఇవి. కాబట్టి ఇప్పుడు మేమంటున్నాం అంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా మిగతా రాజకీయ 6 పార్టీలను కూడా విద్యావంతులు ఓడగొట్టడానికి రెడీ అవుతున్నారు. అంటే మాకు స్పేస్ ఉంది అని నేను చెప్తున్నా. మీరు అంటున్నారు ప్రధాన ప్రతిపక్షం అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే తీర్మానం మల్లన్న, అవును, పాత దోస్తు. మరి అటువంటిది ఆయన ఇప్పటికే ఆయనకున్నటువంటి ఆస్తినంతా ఇప్పటికే అందించాడు, 1.5 కోటి ఏదో ఆస్తి ఉంటే కూడా. మరి మీరు అటువంటి ప్రయత్నం కూడా మీరు ఏం చేయలేదు కదా. ప్రజాకర్షణ ఆయనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు ప్రజా ఆకర్షణ కాదు సార్, ప్రజల తిరస్కరణకు గురైండు తీర్మానం మల్లన్న అనేటోడు. ఊంచుతున్నారు మీద. ఏ సోషల్ మీడియాలో చూసినా, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసినా తీర్మానం మల్లన్నని తిరగనియొద్దు కాదు కదా, వీడు ఓటుతో బుద్ధి చెప్పుదాం, ఒక్క ఓటు వేయొద్దు, చెప్పిన మాట మీద నిలబడలేదు, చేస్తున్న పని చెయ్యలేదు, వ్యవహారం అంతా తన కోసమే తిప్పుకున్నాడు,
తను బాగుపడాలని రూపాయి నుంచి మొదలైత అంగిలాగా అన్నోడు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను వివరాలు మొత్తం. ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పాలక పక్షం దగ్గర చేరి కాంప్రమైజ్ అయిన ఒక ఓటమిని అంగీకరించిన వెధవ ఎవడనున్నాడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అంటే అది తీర్మార్ మల్లన్నే నేను డిక్లేర్ చేస్తున్నా. అన్న మాట మీద నిలబడాలి, సమాజానికి మాట ఇచ్చినప్పుడు దానికోసమే జీవించాలి, సాధించి ఫలితాలను అందించినప్పుడు నువ్వు అప్పుడు సమర్థుడివి అని సమాజం అనుకుంటది. ఇలా నువ్వు చేసిన మాటలకు చేస్తున్న చేతలకు సమాజమే తిరస్కరించి గ్రాడ్యుయేట్ ఓట్లు ఒక్కటి కూడా తనకు వేయట్లేదు. తనకు ఓటం భయం పట్టుకొని ఏ రెడ్డిలనైతే తిట్టిండో, ఏ రెడ్డిలను భయంకరమైన పదజాలంతో తిట్టిండో ఆ రెడ్డిలను కాలు మొక్కుతున్నా కానీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలోనే పేరుకి ఎవరో ఏ ఫోర్స్ తోటి ఇచ్చిరో ఎందుకు ఇచ్చిరో వాళ్ళ లోపాయకారి పని ఏందో మాకు తెలియదు. కానీ మొత్తానికి జరుగుతుంది ఏంటి, పూర్తి స్థాయిలో తీన్మార్ మల్లన్నని ఓడగొట్టడానికి సిద్ధపడ్డరు, ఒక్క ఓటు వేస్తలేరు. కాబట్టి ఇప్పుడు విద్యావంతులని మోసం చేసిపోయిండు, దళిత బహుజనుల్ని మోసం చేసిపోయిండు, మొత్తం ఏదైతే చెప్పిండో దానికి విరుద్ధంగా ప్రవర్తన కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో అతనికి ఓట్లే పడట్లేదు. ఏదో ఇది లాస్ట్ ఎన్నికరా బాబు, నా జీవితానికే నేను కొలాప్స్ అయిపోయినా ఆల్రెడీ నా తప్పిదాల వల్ల నాకు అసలు అవకాశమే లేదు, అయినా ప్రయత్నం చేస్తూ కలరింగ్ ఇస్తూ తిరుగుతున్న బలవంతపు ప్రచారం జరుగుతుంది చేసుకుంటుండు సార్. అందుకే అంటావా గెలుస్తానేమో గెలుపు లేదంటో ఎంత తప్పుడు మాట సార్. ప్రజల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అంటారు దీన్ని. ప్రజలని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ తోటి ఓట్లు వేయించుకోవాలనేది కూడా ఇంత దిగజారిపోయిండు ఇతను అని చెప్పేసి కూడా సమాజం మాట్లాడుకుంటుంది. శ్మశానమా ఏందా శ్మశానం? శ్మశానం అనే పదం ఎందుకు వస్తుంది? నీకు భయం జ్వరపడ్డది కాబట్టి శ్మశానం అనే పదం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఓట్లని విలువలు ఏంటో చెప్పి రాజకీయాలు ఏందో చెప్పి నీకెందుకు ఓటేయాలో చెప్పి ఓట్లు వేయించుకుంటావా? బ్లాక్ మెయిలింగ్ పదాలు వాడతావా? అది వాడుతున్నావా అంటే ఓటమిని అంగీకరించినట్టు. ఓటమిని అంగీకరించిండు, అంగీకరించి వామ్మో చివరికి నేను ప్రయత్నం చేసి అట్లా తిరుగుతానంటే ఎక్కడ పోయినా రిజెక్షనే సార్. ఏముంటుంది సార్, కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో క్యాడర్ ఉంటుంది, మెయిన్ లైన్లో ఉన్నటువంటి ఏ నాయకులు సపోర్ట్ చేస్తలేరు, కేవలం ఆ పార్టీలో ఉన్న జస్ట్ ఫాలోవర్స్గా ఉంటుంది కదా సార్ ఒక గుంపు, ఆ గుంపే మీటింగ్లు పెట్టి చెప్తుంది తప్ప ఆయన మీద ఇంటెలెక్చువల్స్ వదులుతున్నటువంటి వీడియోలు చూడండి, ఆయన మీద విశ్లేషణలు చేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ డిబేట్స్ ఇవన్నీ అర్థం చేసుకుంటే నైతికతనే లేదు, నైతికంగా ఓడిపోయిండు, పతనమైండు, రేపు రిజల్ట్ తర్వాత తెలుస్తుంది సార్. ఇంకా ప్రధానమైనటువంటి అంశము ఇక్కడ విద్యా అవకాశాలు లేక అనేక మంది విదేశాలకు వెళ్తూ ఉన్నారు. పేదవారు కానీ ఇటు ధనవంతులు కానీ ఎవరైనా విదేశాల్లో చదువుకోవడానికి పోతున్నారు. వారికి మన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రక్షణ ఏ విధంగా ఉంది, వారికి అసలు సహాయ సహకారాలు అందిస్తున్నాయా లేవా? ఇప్పుడు ఇక్కడ రెండు కేటగిరీలు సార్. ఈ దేశం దాటిపోయి చదువుకోవాలనుకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియాలో సంపన్నులుగా ఉన్న వాళ్ళకే మొదటి అవకాశంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇతర దేశాలకు పోయే వాళ్ళందరూ ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలని పరిపాలించిన రెడ్డి కమ్మల వెలమల యొక్క కులాల నుంచి బలపడ్డ ఆర్థిక పరిపుష్టి వచ్చినటువంటి వాళ్ళ పిల్లలేమో ముందస్తుగానే పోయిరు. ఇది దాదాపు మా నాయకుడు చెప్తుంటాడు, గౌరవ విశారద మహారాజ్ సార్ గారు చెప్తుంటాడు, 70, 80, 90లోనే వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయి స్థిరపడ్డారు సార్. స్థిరపడి అక్కడ కూడా కంపెనీలకు యజమానులుగా మారి ఇతర దేశాలలో పారిశ్రామిక రంగాలని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునేంత తయారైపోయారు. ఈ దేశం ఇచ్చిన అవకాశం, ఈ డెమోక్రసీ ఇచ్చిన అవకాశం, ఈ ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశం, అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పొందిన అవకాశం. కానీ అక్కడ పోయి కూడా ఇప్పుడిప్పుడే రాజ్యాంగం ఇచ్చిన అవకాశంతో పీజీలు చేసి డిగ్రీలు చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ అక్కడ పోయి చదువుదాం పోదాం అనుకుంటున్న వాళ్ళకు కూడా సరైన సహకారం ఏ గవర్నమెంట్ అందిస్తలేదు. ఎందుకు అందిస్తలేదు? వీళ్ళు ఇక్కడి నుంచి పోయి పక్క దేశాలలో చదువుకుంటే అక్కడ ఎక్కువ ఆలోచన శక్తి, ఎక్కువ చదువు వస్తే ఎక్కువ జీతం వస్తుంది, వీళ్ళకు ఎక్కువ జీతం వస్తే ఆర్థికంగా బలపడతారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇవ్వాల్సిన సపోర్ట్ 20 lakhs అని ఉంటుంది సార్. అది కూడా వీళ్ళు అనేక అడ్డంకులు పెట్టి ఎవ్వరికి రాకుండా చేస్తూ అక్కడ పోకుండానే చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్కడ పోయిన తర్వాత కూడా చూడండి దరిద్రం సార్, కులగజ్జి ఎక్కడ దాకా పోయిందంటే ఇక్కడ కూడా ఇంకా కులాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులే వాళ్ళ అవసరాల కొద్దీ. ఏదో రకంగా అంబేద్కర్ ఇచ్చిన ప్రొవిజన్ తోటి ఆ దేశాలలో పోయి చదువుకుంటున్న వాళ్ళకు కూడా పర్టికులర్గా అమెరికాలో అక్కడ కూడా డిస్క్రిమినేషన్ మొదలైంది సార్, వివక్షత. ఇండియన్స్గా అక్కడ పోవడము, అక్కడ పోయినాక కులాలతోటి ట్రీట్మెంట్ చేయడం, మొత్తం ఈ అగ్రకులాల నెట్వర్క్ అంతా కలిసి ఈ దళిత బహుజన వర్గాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ సంపద సంపాదించుకొని మళ్ళీ పోయి దేశంలో
అది మన దేశానికి వచ్చిన తర్వాత వీళ్ళు బలపడతారు, అన్ని రకాలుగా అన్ని రంగాలలో విస్తరిస్తారు అని ఇక్కడనే వీళ్ళని మానసికంగా చంపేయాలని ఒక పెద్ద కుట్ర చేస్తూ డిస్క్రిమినేషన్ వివక్షతకు గురైతుంటే అక్కడ కూడా మా వాళ్ళు సంఘం పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సార్. ఆ దేశ గవర్నమెంట్ ఆశ్చర్యపోయిందట, అసలు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, మా దేశంలో డిస్క్రిమినేషన్ లేదు, అంటరానితనం లేదు, ఈక్వాలిటీ ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, ఇక్కడ ఫ్రాటర్నిటీ ఉంటుంది, వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఎందుకు వస్తున్నాయి గొడవలు అని ఒక నివేదిక తెప్పించుకుంటే ఆ దేశం నుంచి వచ్చిన అగ్ర కులాలు అనే వాళ్ళు ఇక్కడ ఈ కులాల వాళ్ళని అంచివేస్తున్నారు. కాబట్టి అక్కడ ఒక చట్టాన్ని ప్రత్యేక కేటగిరీలో తయారు చేసి మా వాళ్ళకు మా వర్గాల వాళ్ళకు రక్షణ ఇస్తారు సార్. అంటే విదేశాలలో కూడా ఇది ఇంటెలెక్చువల్స్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మనం చూస్తే తెలుస్తుంది. అక్కడ దాకా పోయి అక్కడ కూడా కులగజ్జి మీద బతుకుతున్నారు అంటే వీళ్ళకు మానవ విలువలంటే పట్టింపు లేదు సార్. కింది వర్గాల ప్రజలు బాగుపడాలని అసలే లేదు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థను సరి చేసుకోవాలన్నా ఇక్కడి నుంచి పోయి అక్కడ చదువుకొని క్షేమంగా మళ్ళీ వచ్చి ఈ దేశంలో సంపన్నులుగా ఉండాలి, ఈ సంపదనంతా దేశ అభివృద్ధి కోసం ఉపయోగించాలి, అందులో దేశభక్తితో పనిచేసి నాకు రావాల్సిన జీతం తీసుకొని సమాన హక్కుల విలువలతోటి బతకాలనే సాధన జరగాలి అని అంటే మా వర్గాల వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని అక్కడ పోయినా వివక్షత, ఇక్కడ వివక్షత, పుట్టిన దేశంలో అవకాశం లేదు, నీ చదువుకున్న చదువుకు ఏ ఉపాధి లేదు, ఓ వృత్తి లేదు, పైపెచ్చు ఉద్యోగం లేదు, అక్కడన్న గవర్నమెంట్ ద్వారా పోయి ఫుల్ఫిల్ చేసుకుందాం మన ఆలోచనలు అనంటే అక్కడ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి విద్యావంతుల లోకాన్ని నేను ఏమంటున్నా అంటే నష్టపోతుంది ఎవరు, నష్టం చేస్తుంది ఎవరు, నష్టం చేస్తున్నవాడు నష్టం చేయడం ఆపడు సార్. కాబట్టి నష్టపోతున్న వాడే అవేర్నెస్ అయి అర్థం చేసుకొని అందులో నుంచి బయటపడడానికి ఎవరెవరు బయలుదేరారు, ఎవరెవరు ఆ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలుసుకొని అటువైపు వచ్చి మొత్తం సమాజంలో పెద్ద విప్లవాత్మకమైన సామాజిక మార్పు తేకపోతే ఈ సమస్య ఎప్పటికీ కొనసాగుతుంది. దాన్ని బంద్ చేయడం కోసమే ఈ ఏ సమస్యలు లేకుండా ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల మీద రాబోయే కాలంలో ఉద్యమ కార్యాచరణ తయారు చేస్తున్నాం సార్. ప్రతి దగ్గర మా ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ప్రతి దగ్గర ప్రశ్నిస్తాం, ప్రతి సమస్యను కొట్లాడి సమాధానపరిచే ఏకైక రాజకీయ వేదిక ఈ వర్గాల తరపు నుంచి ధర్మ సమాజ్ పార్టీ పనిచేయబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు సుదీర్ఘకాలంగా నేను కూడా గమనిస్తూ వస్తూ ఉన్నాను, సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. సామాజికంగా దాదాపు 1000 మందిని కూడా మీరు తయారు చేసుకొని ఒక సైన్యంగా ముందుకు వెళ్తున్నారు. అయినప్పటికీ మీకు గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అంతకుముందు పోటీ చేసిన దగ్గర పెద్దగా ఓటు బ్యాంక్ వచ్చినట్టు కనిపించలేదు. మరి ఈ ఎన్నికల్లో సాధ్యం అవుతుందా, మీకు ఓటు బ్యాంక్ వచ్చే అవకాశం ఉందా? మరి ఈ సుదీర్ఘ పోరాటము మీకున్నటువంటి వేలాది మంది ఈ సైన్యము ఎందుకు ఉపయోగపడట్లేదు, మీకు సమాజము మీ వైపు ఎందుకు రావట్లేదని మీరు అనుకుంటున్నారు? సార్ మంచి క్వశ్చన్ వేశారు సార్. ఈ సందర్భంలో దానికి ఒక విశ్లేషణ నేను చేయదలుచుకున్నా సార్. అసలు కింది వర్గాల నుంచి సొంత పార్టీ పెట్టుకొని నామినేషన్ పేపర్ నింపి అఫిడవిట్ తయారు చేసుకొని రిజెక్షన్కు గురి కాకుండా మేము ఎన్నికల 101 అసెంబ్లీ స్థానాలలో నిలబడమే మేము గెలుపుగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే ఈ ప్రాక్టీస్ తెలియదు మనకు. ఈ వర్గాల వాళ్ళకి ఆ పార్టీలే పోటీ చేస్తారు, ఆ పార్టీలకి మేము ఓట్లేసి బతకాలి. మమ్మల్ని తన్నినా కొట్టినా బెదిరించినా మందిచ్చినా ఏది చేసి మాయ చేసి మా ఓట్లు వాళ్ళకి వేయాలి తప్ప మేము లీడర్లుగా ఉండొద్దు. కాబట్టి మా నాయకుడు విచారణ సార్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఈ వర్గాల వాళ్లకు భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అనే దాంట్లో మేము రాజకీయ పార్టీని పెట్టుకోగలిగినాం. 101 స్థానాలని మేము పోటీలో ఉంచి రిజెక్షన్ గురి కాకుండా పైపెచ్చు మళ్ళీ విత్డ్రా చేసుకోకుండా ఎంత గొప్పగా చైతన్యం జరిగింది సార్ అంటే అందరూ కొనియాడుతున్నారు మమ్మల్ని. ఈ వర్గాల తరపున వచ్చిన వేదిక ఈ విచారణ సార్ తోటి ఏదో ఒక రోజు ఈ కళ నెరవేరుతుంది అని చెప్తున్న సందర్భాన్ని మేము గర్విస్తున్నాం. అదేవిధంగా ఓట్లు ఎన్ని పడ్డాయి అంటే ఓట్ల చైతన్యం ప్రజలకు లేదు సార్. ఓట్ల చైతన్యం కింది వర్గాల ప్రజలకు లేదు. వీళ్ళు ఆశాజీవులు, ఏదో రకంగా ఆశపడుతుంటే ఆశ తీర్చేటట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. పావులా ఇచ్చి రూపాయి పావుల కొట్టుకుపోతుండనే సంగతి తెలియదు మా వాళ్ళకి. కాబట్టి మా ఓటు శాతం తగ్గొచ్చు గాక, కానీ ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది కదా. రేపు రాబోయే కాలంలో అద్భుతమైన ఓటు బ్యాంక్గా దీనికే ఉంటుంది. వాళ్ళు ఖాళీలు అవుతారు. ఎందుకు? వాళ్ళు 10% పీపులే. ఆ వర్గాల వాళ్ళు 10% వాళ్ళే, ఈ వర్గాల వాళ్ళు 90%. నిజమే కదా. మా ఓటమికి కారణం వాళ్ళైనప్పుడు మేము గెలవాలి అంటే మమ్మల్ని గెలిపించే రాజకీయ వేదిక వైపు మేము పోవాలి. వచ్చిందిరా ధర్మ సమాజ్ పార్టీ, ఇదొక ధర్మాన్ని, రాజ్యాంగ ధర్మాన్ని, దేశ ధర్మాన్ని, దేశ భద్రతని కాపాడడానికి వచ్చింది. కాబట్టి మాకు ఘనమైన ఓట్లు రేపు ప్రారంభం కాబోతున్నాయి. దానికి తగ్గ మెకానిజం, దానికి తగ్గ లీడర్షిప్, దానికి తగ్గ ప్రజల చైతన్యాన్ని మేము అతి త్వరలో చేసుకోబోతున్నాం. అది దానికి అసలైన సమాధానం ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేటివ్ ఎన్నికలతోటి కూడా మేము నిరూపించబోతున్నాం. ఎన్ని ఓట్లు వస్తాయని మీరు భావిస్తారు? అత్యద్భుతమైన ఓటు బ్యాంక్ రాబోతుంది సార్.
చాలా ఆశ్చర్యపోయేంత ఓటు బ్యాంకు ప్రధాన స్రవంతిలో పోటీ పడుతున్న 100 కోట్లున్న రాజకీయ పార్టీలకు పడే ఓటు శాతానికి మా ఓటు శాతం తగ్గకుండా పడబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రచార సందర్భంగా దాదాపు మీరు 3 జిల్లాలు కూడా కళ్ళే తిరిగారు. అవును సార్. ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్స్ సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నాయి సార్? మీరు గెలిస్తే వారికి ఇచ్చే హామీ ఒకటే సార్, నేను భద్రాచలం చివరి మండలమైనటువంటి దుమ్ముగూడెం చెర్ల దాకా పోయినా సార్. రాత్రి పగలు జర్నీ చేసి తిరుగుతున్నాం. మాతోటి 2 ఉంటారు. మేము పోయి అక్కడ ఓట్లని అడగడానికి వెళ్తుంటే మాకు ఆల్రెడీ తెలిసిపోయిందన్న దొంగలు ఎవరు, పోటీలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఎవడు దొంగ వేసుకొని వచ్చిండు అని వాళ్ళే మాకు ఎదురు చెప్తున్నారు. మీ ఈ సమయంలో ఇంకా మీరు చేరని భూభాగం ఏదైతే ఉంటే అక్కడికి వెళ్ళండి, కానీ మాకు ఆల్రెడీ నోటీసులో ఉన్నది. పోయినసారే తప్పు చేసినాం, పోయినసారి కూడా మీరు ఉద్యమంగా పోటీ చేసిరు, కానీ మేము అప్పుడు గుర్తించలేకపోయినాం. కానీ విశారద్ సార్ ఇప్పుడు అర్థమవుతుండు మాకు అని ప్రతి ఉద్యోగి, విద్యావంతులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు, అన్ని కులాల వాళ్ళు సార్. నేను ఒక కులం అంటలేను. నాకు ఒక రెడ్డి సోదరుడు ఫోన్ చేసిండు సార్, చాలా బాగుంది మిత్రమా, మీ నాయకుని వీడియోలు నేను నిరంతరం వింటుంటా, సమాజం బాగుపడాలని కాంక్షించే దాంట్లో రేర్లో విశారదన్ గారికి స్థానం దక్కింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నా వర్గాలకు సంబంధించిన డెమోక్రాటిక్ ఆలోచన కలిగిన వాడిని నేను, నా ఓట్లు మీకే వేస్తున్నా అని చెప్పిండు. అంటే అంత సంఘీభావం వస్తుంది. ఇక సమస్యలు అంటామా సార్, ఈ ఎన్నికలతోటి చెప్పి మాయమాటలు చెప్పి రేపే పరిష్కరిస్తామా అనేది మనం చెప్పట్లేదు. అసలు ఏ అవగాహనతో ఉన్నాం మనం, ఈ విద్యావంతులకు ఏ విధంగా రావాలి ఉద్యోగాలు, అసలు నోటిఫికేషన్లు ఏంటి, 40 లక్షల మంది చదువుతుంటే 40,000 పోస్టులు నింపితే ఎన్ని ఖాళీలు ఉన్నట్టు సార్? ఇది ఎవరు చేయాలి సార్? మళ్ళీ నోటిఫికేషన్ వేసే అథారిటీ ఎవరి దగ్గర ఉంటుంది? గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సింది కూడా గవర్నమెంటే. అంటే రాజకీయ బ్యాలెన్స్ చేసుకుంటేనే ఈ పోస్టింగ్లు, ఈ నియామకాలు ఉంటాయి తప్ప ఎట్ ఏ టైం వేస్తారని వాళ్ళు బోగస్ మాటలు చెప్పినా అది అబద్ధమే. మేము ఇప్పుడే ప్రారంభమైనాం, అసలు చైతన్యంలో లేని వాళ్ళం. చైతన్యం చేసుకొని ఒకవేళ నిజంగా ఆశీర్వదించి గెలిచాన్ని ఓట్లు పడితే ఏమేమి కొట్లాడాలనో, ఏమేమి అవకాశాలు ఉన్నాయో గవర్నమెంట్ని గల్లాబట్టి కొట్లాడి సాధించుకునే దమ్ము మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అట్లా భద్రాచలం నుంచి ఖమ్మం వచ్చినాం సార్. ఖమ్మం వచ్చిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ మాకు కలిశారు. అయ్యో దుర్గాప్రసాద్, అప్పుడు మేము మిస్ అయినాం మిత్రమా, ఈసారి మీకు వేస్తున్నాం, ఎందుకంటే మీ నాయకుడు చేస్తున్న పని, అసలు మీరు క్రమశిక్షణతో కలిగిన ఒక పెద్ద సైన్యాన్ని కట్టుకొని తిరుగుతున్నారు. మీ ఇంటి సమస్య కాదు, మీ ఇంటి బాధ కాదు, ఇది సమాజం బాధ గురించి, సమాజం బాగుండాలని తిరుగుతున్నారని ఖమ్మంలో మాట్లాడారు. ఆ తర్వాత నేను సూర్యాపేటకు వస్తే నిన్న కోదాడలో తిరిగిన, సూర్యాపేటలో తిరిగిన, నల్లగొండ మొత్తం తిరిగిన, అటు దేవరకొండకు పోయినా, భువనగిరి పోయినా, మా నాయకుడితోటి ఈరోజు నల్లగొండ బైక్ ర్యాలీతోటి ప్రారంభమై 25వ తారీఖు దాకా మా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు విశారద్ సార్ కూడా క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నాడు. మరింత ఈ చివరి రోజుల్ని ఎక్కువ సమాజాన్ని ప్రేరేపించి ఆలోచింపజేసి, నేనుగా సార్ చదువుతున్నటువంటి స్టడీ హాల్స్ ఇప్పటికే 20 స్టడీ హాల్స్కి వెళ్ళిన, గ్రంథాలయాలకు పోయినా, వాళ్లకు చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోతురు. ఎవరొచ్చి ఓటు అడుగుతురు తప్ప ఈ ఓటుకి ఇంత మూలం ఉందా, ఈ దేశము ఇంత గొప్పదా, ఈ రాజ్యాంగం అంటే ఇంత గొప్పదా, మాకు ఎవరూ చెప్పకపోయా, మమ్మల్ని కూడా మాయ చేస్తున్నారు, మీరు చెప్పినందుకు ధన్యులు అని చెప్పి మాకు ఎదురు సమాధానం వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎడ్యుకేట్ చేస్తున్నాం విద్యావంతులను, మరొకసారి సామాజిక రాజకీయ ఎడ్యుకేట్ చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉన్నది. ఆ బాధ్యత ఎప్పటికీ తీసుకుంటాం. ఘనమైన ఓట్లు, మాకు ఎక్కువ ఓట్లు ఈ సందర్భంగా వస్తున్నాయి. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్ గారు. నమస్కారం కదా. సామాజిక స్పృహతో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి తమ యొక్క పార్టీ ఉంది. అందుకే గ్రాడ్యుయేషన్స్ అంతా విద్యావంతులకు కూడా అందరూ కూడా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారని మీరు భావిస్తారో వారికే మీరు ఓటేయండి అని కూడా ఆయన అభ్యర్థిస్తున్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.